ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఊహించని విధంగా నీకు ఒక గొప్ప మార్పును చూసేటటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాను. కాబట్టి ఈ సాయి మాట ఒమ్ము కాదు. తప్పకుండా నా మాటను పూర్తిగా ఆలకించి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని బాబాగారు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. నీకు ఊహకందనటువంటి నీ జీవితంలో ఒక ఊహకందనటువంటి మార్పు చోటు చేసుకోబోతుంది. ఆ మార్పును కూడా నీవు త్వరలోనే పొందబోతున్నావు. అది ఈ సాయి అనుగ్రహంతోనే జరగబోతుంది. నిజంగానే నీ సాయి మాటలను పూర్తిగా ఆలకిస్తే నీ మనసుకు ప్రశాంతతతో పాటు నీ మీద నీకు ధైర్యం కూడా కలుగుతుంది. అలాగే నీవు ఏదైనా కానీ సాధించగలను అనేటటువంటి కొన్ని అద్భుతమైనటువంటి మాటలను ఈ సాయి నీకు బోధించబోతున్నాడు. ముఖ్యంగా నీతో ఒక మాట చెప్పాలి. నేను అన్ని జీవులను కూడా సమానంగా చూస్తాను అని నువ్వు ముందు తెలుసుకోవాలి. నాకు ఎక్కువ ఎవరు కాదు, అలాగే తక్కువ కూడా కాదు. ఎవరితోనూ నేను ఎక్కువ ప్రియమైనటువంటి వారుగా ఉండను. అందరినీ సమానంగానే చూసుకుంటాను. నన్ను ప్రేమతో ఎవరైతే పూజిస్తారో వారెప్పుడూ కూడా నాకు చిరస్థాయిగా మిగిలిపోతారు. ఇక వారిలో నేను నిరంతరం కూడా జీవించే ఉంటాను. అది మీకు తెలిసిందే కదా! నన్ను నమ్ముకున్న వారిని ఎలాంటి పరిస్థితులు అయినా సరే నేను ఒంటరిగా విడిచిపెట్టనని కూడా మీకు తెలుసు. ఇక నా చెయ్యి పట్టుకున్న తర్వాత నా ప్రతి భక్తుల సమస్యలు తీర్చడం నా బాధ్యత. నీ ఇంట్లో సమస్యలు నిన్నేం చేస్తాయని ఇంతగా ఆందోళన పడుతున్నావు? నిన్నవి ఏమీ చేయలేవు. నేనుండగా నీకసలు ఎందుకు దిగులు? ప్రేమపూర్వకంగా పిలిచే నీ ఒక్క పిలుపు కోసం నేనెంత తహతహలాడుతూ ఉంటానో తెలుసా? నా మనసు ఎంత పులకిస్తుందో తెలుసా? బాబా అన్న తక్షణమే నీకు నా సమాధానం తప్పకుండా దొరుకుతుంది. ఒకే ఒక్క నిజాయితీతో నువ్వు చేసేటటువంటి ఒక చిన్న ప్రార్థన నేను తప్పకుండా నెరవేరుస్తాను. నేనెప్పుడూ కూడా పూర్తిగా శ్రద్ధ, సబూరి ఎక్కడైతే ఉంటాయో అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటాను. నువ్వు ఎప్పుడూ ఒకటి గమనించు. నీ వద్దకు ఎవరొచ్చినా అది స్వయంగా ఈ సాయే పంపించానని చెప్పి కాస్త గుర్తుంచుకునేలా నేనే నీకు మార్గాన్ని చూపిస్తాను. మీకు వారితో ఉన్నటువంటి కర్మ సంబంధం వల్ల వారు తప్పకుండా నీ దగ్గరవుతారు. నీ బాబా నీ కోరిక పట్ల ఆలస్యం చేసినా తప్పకుండా న్యాయమే చేస్తాడు, కానీ అన్యాయం మాత్రం చేయడు. ఆలస్యం ఎప్పుడూ అద్భుతాలనే పరిచయం చేస్తుందని ఎన్నోసార్లు చెప్పాను కదా! నీ కష్ట సమయంలో చుట్టూ ఎవ్వరూ లేకపోవచ్చు. సర్వం నువ్వే బాబా అని నమ్మినటువంటి నా భక్తులకు మాత్రం నేనెప్పుడూ తోడుగానే ఉంటాను. ఈ విషయాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. ముందు ఎవరో ఒకరి దగ్గర నుండి ఏదైనా కానీ ఆశించడం మానుకోండి. ఎందుకంటే అలా ఆశించడం వలన మీ ఆనందాన్ని అది మీకు దూరం చేసేస్తుంది. ఎవరెవరికి నాపై ఎంత నమ్మకం, భక్తి ఉందో అందుకు తగినటువంటి విధంగానే వారికి కూడా తగినంత అనుభవాన్ని ప్రసాదిస్తాను. నేను చూపించేటటువంటి మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారికి ఇంకా ఎక్కువగా నా సర్వస్వమైన త్యాగం చేసి వారికి సర్వము చేకూరుస్తాను. మనిషి ఎంత కష్టపడినా వచ్చేటటువంటి ధనాన్ని తిండి, బట్టకు, నిత్యావసరాలకో లేదంటే ఔషధాలకో ఉపయోగిస్తాడు. కానీ ధనం ధనం అనుకుంటూ దాని వ్యామోహంలో చిక్కుకుపోతే పరిమితికి మించి సంపాదించాలి అని కలలు కంటే అందరికంటే నేనే ఎక్కువగా ఉన్నతంగా ఉండాలి అని చెప్పి కోరుకోవడం నిజంగా అది ఒక మూర్ఖత్వం అవుతుంది. చూస్తూ ఉంటే నాకు నిజంగా మిమ్మల్ని జాలి వేస్తుంది. మీరు పనికిరానటువంటి ధనానికి ఇచ్చిన విలువ భగవంతునిపై మనసును నిలవలేకపోతున్నారా? బంధాలకు విలువ ఇవ్వలేకపోతున్నారా? కేవలం ప్రాపంచిక కోరికలే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారా? మనిషి భూమిపై తన ధనాన్ని హుందాను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటే నిన్నటికి ఈ రోజుకు నా ధనలాభం ఎంత అని మురిసిపోతూ ఆలోచిస్తూ ఉంటే పైన భగవంతుడు నవ్వుకుంటూ నీ ఆయుష్ను లెక్క పెడుతూ ఉంటాడు. నిత్యావసరాలకు డబ్బు అవసరమే, నేను కాదనడం లేదు. కానీ పరిణతికి మించి సంపాదించాలి అనేటటువంటి కోరికలు మాత్రం మానుకోవాలి. నీకు అవసరమైంది ఏదైనా సరే ఈ బాబా నేను ఉన్నాను కదా, తప్పకుండా నీకు నెరవేర్చేటటువంటి బాధ్యత నాది. నిన్నటికి ఈ రోజుకు నీ ఆయుష్ ఎంత తగ్గిందా అని ధర్మదేవత కూడా నవ్వుకుంటూ ఉంటుంది. నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివే. అన్ని జన్మల కన్నా మానవ జన్మ ఎంతో ఉత్తమమైనదంటారు కదా. మరి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. మీ జీవితాన్ని సార్థకం చేసుకునే అవకాశం భగవంతుడు మీకు అన్ని విధాలుగా అవకాశాన్ని కూడా ఇస్తాడు. ఆ అవకాశం ఉపయోగించుకోవడం అనేది మీ చేతుల్లో ఉంటుంది. కర్మ ఫలితాన్ని తగ్గించుకోవడాన్ని,
అన్ని రకాల మార్గాన్ని సద్గురువులు చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు. నువ్వు నమ్మినటువంటి నీ సద్గురు, నీ సాయి సిద్ధంగా ఉంటాడు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా, వారికి చెడు చేయకుండా బాబా సూక్తులను పాటిస్తూ జీవితాన్ని గడిపితే చాలు. స్వర్గం మనకు ఎక్కడో ఉండదు, ఈ భూమిపైనే ఉంటుంది. ఇక గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు కొట్టాల్సొస్తుంది. దానిని దానికొక రాయి అవసరం అవుతుంది. దాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతాం. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ రాయిపైనే కొబ్బరికాయలు కొట్టాల్సొస్తుంది. ఇక ఉదయం నుండి దానిపై కొట్టి కొట్టి అలా కొట్టడం వలన ఆ రాయి బాధపడుతూ ఇలా అనుకుంటుందట, నేను కనీసం మొదట్లో ఆ శిల్పి కొట్టేటటువంటి దెబ్బలను కనుక భరిస్తే నేను బ్రహ్మాండంగా ఈరోజు గుడిలో కూర్చుని ఉండేవాడిని. లోపలికి వెళ్ళి ఆ రోజు నేను వారు కొట్టేటటువంటి దెబ్బలను కనుక భరించి ఉంటే ఖచ్చితంగా ఈరోజు నేను గుళ్ళో ఉండేవాడిని. ఇక ఆ రోజు నేను వద్దనుకున్నాను. ఈరోజు నేను దెబ్బలు తింటున్నానని చెప్పి ఆ రాయి బాధపడిందట. అలాగే మన జీవితం కూడా అలాంటిదే. మనం సమయంలో కనుక కష్టాలను భరించకుండా సంసిద్ధంగా లేకుంటే తరువాత కష్టాలే భరిస్తూ ఉండాలి. నువ్వు ఎక్కడైనా పుట్టొచ్చు. ఒక పేద కుటుంబంలో అయినా పుట్టుండవచ్చు. కానీ మనం ఎక్కడ పుట్టామనే దానికన్నా, మనం ఎంత సంపాదించామన్న దానికన్నా కూడా మనం చివరికి ఎక్కడికి చేరామనేదే ముఖ్యం. జీవితాన్ని మనమే నిర్మించుకోవాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని కలలు కనడం మానుకోవాలి. సమస్యలపై చూపేటటువంటి దృష్టి మార్చుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో మార్పు అనేదైతే వస్తుంది. కాబట్టి కష్టం అనేది ఎప్పుడు నీ దగ్గరే చిరస్థాయిగా నిలిచిపోదు. దానికంటూ కొంత సమయం ఉంటుంది. ఆ సమయం వరకు నువ్వు ఎంతో ఓపికతో ఆ కష్టానికి భయపడకుండా ఓపికగా ఆ కష్టాన్ని, దానికి వచ్చినటువంటి పరిష్కారాన్ని తెలుసుకుంటే వెంటనే నువ్వు బయటపడవచ్చు. అలా ఆలోచించి వెంటనే పరిష్కారం తీరకపోతే ఆ సమయం వచ్చేంత వరకు కూడా నువ్వు తప్పకుండా ఓపికతో ఎదురు చూస్తూ ఉండాలి. అప్పుడే తరువాత వచ్చేటటువంటి విజయం కూడా నీకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. నువ్వు ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్ళే కొద్దీ నీకు రాళ్ళు, ముళ్ళు ఎదురు పడుతూనే ఉంటాయి. వాటిని నువ్వు గమనించుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేయాలి. అలా తెలివిగా అడుగులు వేస్తూ నీ జీవితాన్ని నువ్వే అందంగా, మీ ఇంటిని ఎలా అయితే అందంగా అమర్చుకుంటావు కదా, చక్కగా ఎంతో శ్రద్ధ తీసుకుంటావు. అలాగే నువ్వు వేసుకునేటటువంటి బట్టల పట్ల కూడా శ్రద్ధ తీసుకుంటావు. కానీ అవన్నీ ఉండాలి అంటే ముందు నీ జీవితం పట్ల నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అలాగే నింగికి నిచ్చెన వెయ్యాలి అని కలలు కనవద్దు. అలాంటివి కేవలం ఊహలకు మాత్రమే సాధ్యమవుతాయి. ఎందుకంటే ఎక్కడికి చేరుకోవాలన్నా అది మనసుతోనే సాధ్యమవుతుంది. అదే పరమాత్ముని చేరుకోవాలి అనేటటువంటి తపన నీ లక్ష్యాన్ని నువ్వు ఏ విధంగా చేర్చాలనేది తెలిసేలా చేస్తుంది. ఇక అంత గొప్ప మనసు అయింది. నమ్మకం అనేది ఒకరి మీద పెట్టుకుంటే అది నీ బలహీనత అవుతుంది. అదే నమ్మకం నీ మీద నువ్వు పెట్టుకుంటే అది నీకు బలమవుతుంది. నీ బాబా పట్ల నమ్మకం ఉంచు. ఎట్టి పరిస్థితిలోనూ నమ్మకాన్ని, ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు. గమ్యం ఎప్పుడు నీ ఆధీనంలో ఉండదు. చివరకు ఏం జరుగుతుందో కూడా నీకు తెలియదు. నీ చేతిలో ఉన్నది కేవలం మార్గం. ఆ మార్గం మీదే దృష్టి పెట్టు. సరికొత్త జీవితాన్ని ఇస్తాను. శాంతంగా, ప్రశాంతంగా కూర్చొని నీ అంతర్గత స్వరంతో ఈ బాబాతో మాట్లాడు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి బాధను ఆయనకు వివరించు. ఆయన్ను పూర్తిగా నమ్ము. ఎందుకంటే ఆయన పరిష్కారం ఖచ్చితమైనటువంటి, ఉత్తమమైనటువంటి పరిష్కారం కాబట్టి. ఆయన చూపించేటటువంటి మార్గం ఉత్తమమైనటువంటి మార్గం కాబట్టి. మీ హృదయంలో మాట్లాడే ప్రతి మాట ఆయన వింటాడు కాబట్టి. ఆయన మాత్రమే మన ప్రశ్నలకు, సమస్యలకు సమాధానం ఇస్తాడు కాబట్టి. దురదృష్టాన్ని చూసి బాధపడనే వద్దు. అలాగే అదృష్టమే కలగాలని చెప్పి ఆశపడను వద్దు. నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ ఉండు. ఫలితాన్ని నాకు వదిలే. నీ వెంట నేను ఎప్పుడూ సదా నీడగా ఉంటాను. కాబట్టి నీలో వచ్చేటటువంటి మార్పును, నీ ఊహకందనటువంటి ఒక గొప్ప మార్పును, నీ సమస్యలో ఉన్నటువంటి ఒక పరిష్కారాన్ని నువ్వు తెలుసుకోబోతున్నావు. తర్వాత నీ సమస్య నుండి బయటపడి నీ జీవితానికి ఎంతైతే ముఖ్యమో అంతటి ధనాన్ని, అలాగే నీకు కావలసినటువంటి సంతోషాన్ని, నీకు ఏదైతే అవసరమో వాటన్నిటినీ కూడా ఈ బాబా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో ఊహించినటువంటి మార్పును చూసి తప్పకుండా నువ్వు సంతోషిస్తావు. ఆనందమైనటువంటి నీ జీవితాన్ని కొనసాగించి నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. మరి అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.